ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారము మీ ఎదుట ఈ రీతిగా వచ్చి మీతో కలిసి కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడపడానికి కృప చూపిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. థ్రోన్ ఆఫ్ గ్రేస్ కార్యక్రమంలో ఈరోజు దేవుడు మనల్ని ఎలాగూ కాపాడుతాడో ఈరోజు మనము కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. కీర్తనలు 94వ అధ్యాయము 18-19 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని పడకముందే కాపాడువాడు. మనము పడిపోకముందే దేవుడు తన హస్తములు చాచి మనల్ని భద్రపరచువాడు. పడిపోయినాక తిరిగి లేపటం కాదు, పడకముందే కాలు జారినని అనుకొనకముందే దేవుడు తన హస్తములు చాపి మనల్ని కాపాడుతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో అనేక సార్లు మనము తత్తరపడుతూ ఉంటాం. అనేక సార్లు కాలు జారే పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. దేవుని వాక్యంలో మరో చోట రాయబడి ఉంటుంది, ఈ లోకమంట జారడు బండవలే ఉంది అని చెప్తాడు భక్తుడు. ఈ జారడు బండవలే ఉన్న ఈ లోకంలో కాలు జారటం సహజము, కాలు జారే ప్రమాదము ఎక్కువగా ఉంది. పడినాక మనము నిస్సహాయకులుగా మిగులుతాం. ఎవరన్నా మనల్ని పైకి లేపే వరకు మనము ఎవరన్నా సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనము అనేకమైన పరిస్థితుల్లో కాలు జారి పడిపోయిన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, మనము నష్టం జరిగినప్పుడు, మనము కొన్ని అనుకోని ఉపద్రవాలు మనకు ఎదురైనప్పుడు ఎవరన్నా నాకు సహాయం చేస్తారా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే దేవుని బిడ్డల కంట దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు, ఒక అష్యూరెన్స్ దేవుడిస్తూ ఉన్నాడు. నా కాలు జారను అని నేను అనుకొనగానే, ఐఎమ్ అబౌట్ టు ఫాల్, నేను పడిపోతున్నాను, నన్ను అయ్యో నా పని అయిపోయింది అని నువ్వు అనుకుంటున్న పరిస్థితులు గుండా వెళుతూ ఉంటుంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా కాలు జారనని అనుకొనగా అయిపోయింది, జరగాల్సిన నష్టం అంతా అయిపోయింది, ఇప్పుడు నన్ను ఎవరు రక్షించగలుగుతారు, జరగాల్సిన గొప్ప డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకా నన్ను ఎవరు కాపాడతారు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా కాలు జారనని నేను అనుకొనగానే నీ కృప నన్ను బలపరిచింది అని అంటున్నాడు భక్తుడు. అవును, దేవుని కృప, అదృశ్యమైన కృప మనల్ని కాపాడుతుంది. నా అంతరంగంలో విచారములు హెచ్చగానే నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలగజేయుచున్నది అంటున్నాడు. గొప్ప ఆదరణ దేవుడిస్తాడు. ప్రియులారా, అంతరంగంలో విచారం హెచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు అనేకమైన వ్యసనాలకు లోనవుతూ ఉంటారు. ఎందుకు నువ్వు ఇలా తాగుతూ ఉన్నావు, ఎందుకు ఈ వ్యసనాలకు నువ్వు లోనయ్యావు అని అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మనసులో బాధండి, ఎవరికి చెప్పుకుంటే ఈ బాధ పోతుందండి, ఎవరు నా బాధను తీరుస్తారండి, అందుకే ఆ బాధను మర్చిపోవటానికి ఈ వ్యసనాల పాలయ్యాను, ఇదిగో నేను పలానా తాగుతూ ఉన్నాను, పలానా వ్యసనాలకు గురయ్యాను అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ప్రియులారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ అంతరంగంలో విచారము హెచ్చింపబడిన వెంటనే దేవుని యొక్క అదృశ్యమైన ఆదరణ, దేవుని యొక్క గొప్ప ఆదరణ మన ప్రాణములకు నెమ్మది కలగజేస్తుంది. దేవుడు ఎంత నెమ్మది కలగజేస్తాడంటే, హీ సో కన్సర్న్ అబౌట్ అస్. మనకు ఆ పడక మునిపే దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తుందంట. మన అంతరంగంలో విచారంలో హెచ్చబోతుంటగానే దేవుని యొక్క గొప్ప ఆదరణ మనల్ని కాపాడుతుందంట. అలాగే కీర్తనలు 115వ కీర్తన 12వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. యెహోవా మమ్మలను మర్చిపోలేదు అని భక్తుడు అంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను విడిచాడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? తమ్ముడా, చెల్లి, దేవుడు నిన్ను విడవలేదు. దేవుడు నిన్ను ఎన్నడూ ఎడబాయడు. మర్చిపోయింది మనమే, దేవునికి దూరమైంది మనమే, దేవునికి ఆయాసకరమైన జీవితం కలిగింది మనమే, దేవుని దుఃఖపరిచిన వారు మనమే. మనం అనుకుంటాం మనము దేవునికి దూరమైపోయి
దేవుడే నన్ను మర్చిపోయాడు, నా ప్రార్థన వింటున్నాడా, నా కన్నీరు చూస్తూ ఉన్నాడా, నా బాధ దేవునికి అర్థమవుతుందా, నేను ఎలా బ్రతికానో దేవుడికి గొప్ప సాక్షిగా నేను ఉంటున్నానే అని నువ్వు అనుకుంటూ ఈరోజు మదన పడుతున్నావేమో. దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈ వాక్యం ద్వారా 115:12 యెహోవా మమ్మలను మర్చిపోలేదు, దేవుడు నన్ను మర్చిపోలేదు. ఈ మాట నువ్వు అనగలుగుతావా? దేవుడు నన్ను మర్చిపోలేదు, దేవుడు నన్ను విడవలేదు, దేవుడు నిన్ను ఎడబాయలేదు, దేవుడు నన్ను నా కన్నీటిని తొడవకుండా ఉండలేడు అని ఈరోజు నువ్వు అనుకుంటుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు తమ్ముడా, దేవుడు నిన్ను మర్చిపోలేదు. లూకా సువార్త 12:7 యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రభు ఈ మాట చెప్తూ యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఆ పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఇదిగో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినాయి. అంటే దేవుడు నీ గురించి అంత మైన్యూట్ డీటెయిల్స్ గురించి కూడా దేవుడు ఆయన ఆరా కలిగి ఉన్నాడు, అంతగా నిన్ను పట్టించుకుంటున్నాడని అర్థము. దేవుడు అంత ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ గురించి దేవుడు ఆరా కలిగి ఉంటాడు, దేవుడు కలగజేసుకుంటాడు. అది నీ జీవితంలో ఒక చిన్న విషయమేమో, ఒక చిన్న గాయమేమో, ఒక చిన్న నిరుత్సాహమేమో, ఒక చిన్న ఓటమేమో, దాని గురించి ఈ మాత్రం దానికి నేను దేవుని దగ్గరికి ఏం వెళ్తానులే, ఈ మాత్రం దానికి నేను దేవునికి ఏం చెప్తానులే, ఇంత చిన్న విషయాల్లో నేను దేవుణ్ణి నేను ఇబ్బంది పెడతానులే అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించి ఉన్నాను, ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్, ఆ కౌంట్ నాకు తెలుసు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఎవ్రీ మైనర్ డీటెయిల్స్, నీ ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు కలగజేసుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, దేవుడు అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. 1 పేతురు 5:7 పేతురు రాస్తూ అంటూ ఉన్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అంటున్నాడు. నీ గురించి చింతించే దేవుడు నీకుంటే నీకు చింత ఎలా? ఈ లోకంలో మన గురించి మనం చింతించుకుంటూ ఉంటాం, మన అవసరతల గురించి చింతిస్తూ ఉంటాం, మన యొక్క లేమి గురించి చింతిస్తూ ఉంటాం, మన ఓటమి గురించి చింతిస్తూ ఉంటాం. చాలామంది అనుకుంటారు, అసలు నా గురించి పట్టించుకునేవాళ్ళు, నేను ఇంత బాధపడుతుంటే నా గురించి బాధపడేవాడు ఎవరు లేరు, అరే నా ఇంట్లో కనీసం నన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేరు, కనీసం నేను ఇలాంటి పరిస్థితులు ఉంటే నా గురించి కనీసం చింత అయినా వాళ్ళు కలగట్లేదు, అట్లీస్ట్ దే ఆర్ నాట్ ఫీలింగ్ సారీ అబౌట్ మీ అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. హూ ఎల్స్ కెన్ సే దిస్? నీ గురించి ఇంతగా చింతించే దేవుడు నీకు కలిగి ఉన్నావు. ఇదిగో నీ గురించి చింతిస్తూ ఉన్నాడు, నీ కన్నీటిని ఆయన బుడ్డలో దాస్తూ ఉన్నాడు, ఆయన నీ జాడలను ఎరిగినవాడు, ఇదిగో నీ యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనుక పేతురు ఏమంటున్నాడంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అంటే అది ఒక పని నీవు ఇష్టపడి, దేవుడే చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నువ్వు ఏ భారం మోస్తూ ఉన్నావేమో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నాడు. దేవుడు ఈ కాలింగ్ ఇచ్చాడు. పేతురు అంటున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అంటున్నాడు. అంటే నీ చింతంతా నువ్వు పట్టుకొని ఆయన మీద నువ్వు వేయాలి, అంటే ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. ఆయన మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో నీ చింత మొత్తము నిశ్చింతగా మారుతుంది. ఈరోజు నువ్వు కలిగిన సిగ్గు మహిమగా మారుతుంది. ఈరోజు నీకు కలిగిన ఓటమి గొప్ప జయంగా మారుతుంది. దేవుని మీద నీ యొక్క ప్రతి చింతను వేస్తావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అంతగా నిన్ను పట్టించుకునేవాడు, అంతగా నిన్ను పట్టించుకునే దేవుడు. నిన్ను ఎవరు పట్టించుకోలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ గురించి ఇంతగా పట్టించుకుంటున్నాడని ఎప్పుడన్నా ఆలోచించావా? దేవుడు నీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడని నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? ప్రియ తమ్ముడు చెల్లి, కీర్తనలు 18:38 ఇదిగో భక్తుడు అంటున్నాడు, నీ రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, సాత్వికము నన్ను గొప్ప చేసెను అని అంటున్నాడు. దేవుడు కుడి చేయి అంట నన్ను ఆదుకొనెను, ఆయన సాత్వికము నన్ను గొప్ప చేసింది, ఆయన నాకు రక్షణ కేడముగా నీవు నాకు అందించుచున్నావు, నీ రక్షణ కేడముగా నాకు అందించుచున్నావు అంటున్నాడు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను అంటున్నాడు. దేవుడు ఎంతగా నీకు దగ్గరగా ఉన్నాడు తమ్ముడా.
అందుకే యెహోవా సమీపంగా ఉన్నప్పుడే ఆయనని ఇదిగో ఆయన తెలుసుకొను. దేవుడు నీకు అందుబాటులో ఉన్నప్పుడే దేవుని దగ్గర రా. దేవునికి నువ్వు దూరం అయిపోయి దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటే ఎలా? దేవుడు నువ్వు మర్చిపోయి దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటే ఎలా? దేవుడు ఇంతగా నీ గురించి ఆలోచన కలిగి నీ తల వెంట్రుకల యొక్క లెక్క కూడా తెలిసిన దేవుడు, అంత మైన్యూట్ డీటెయిల్స్ ఎరిగిన దేవుడు నిన్ను పట్టించుకోకుండా ఉంటాడా? ద్వితీయోపదేశ ఖండము 33:27 భక్తుడు అంటున్నాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలమును నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయును అనెను. శాశ్వతుడైన దేవుడు ఆయన నీకు నివాస స్థలముగా ఉంటాడు. ఆయన బాహువులు నీ క్రిందను ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టును. నీ సమస్యలను వెళ్ళగొడతాడు. ఆయన బాహువులతో నిన్ను మోస్తాడు. ఆయన నీకు నివాస స్థలముగా ఆయన నిలబడతాడు. ఆయన కౌగిటలను నిన్ను భద్రపరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చింతించుకు, నీ చింత యావత్తు ఆయన మీద మోపము. అప్పుడు ఆయన ఖచ్చితంగా నీ చింతను ఆయన తీరుస్తాడు. దేవుడు నిన్ను అట్టి రీతిగా దీవించునుగాక. ఇదిగో ప్రియ తమ్ముడు చెల్లి, నా కాలు జారినని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగంలో విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణంకు నెమ్మది కలుగజేస్తున్నది భక్తుడు చెప్తూ ఉన్నాడు. నీ కాలు జారిన పడిపోయే పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు చింతిస్తూ ఉన్నట్లయితే, నీ అంతరంగంలో విచారంలో బహుగా హెచ్చిపోతూ ఉంటుంటే దేవుని యొక్క గొప్ప ఆదరణ నిన్ను ఆదరించునుగాక. దేవుడు అట్టి కృపను మనకు ఇచ్చునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి ప్రార్థనలో పాల్గొనండి. మరలా వచ్చే వారం కలుసుకునే పర్యంతము దేవుని యొక్క సన్నిధిలో గడపండి, ప్రార్థనలో గడపండి. దేవుడు తప్పక నిన్ను ఆదరిస్తాడు. మహాపరిశుద్ధుడు, జీవము కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీ ప్రియబిడ్డలను మీరు ఆదరించండి, బలపరచండి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ హృదయ వాంఛను మీరు తీర్చండి, వారి యొక్క ప్రతి అవసరత అక్కర మీరు తీర్చండి ప్రభువా. అయ్యో నేను పడిపోయాను, నన్ను లేపేవాడు ఎవరు? అయ్యో నేను పడిపోబోతున్నాను, నేను ఇంకా కొన్ని రోజుల్లో నా యొక్క పతనము అంచుల్లో నేను ఉన్నాను అనుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. దేవా, వాళ్ళు కాలు జారినని అనుకునగానే నీ కృప వాళ్ళని ఆదరించునుగాక. దేవా తండ్రి, వాళ్ళ అంతరంగంలో విచారంలో హెచ్చుతుంటగా దేవా నీ గొప్ప ఆదరణ నెమ్మది కలగజేయలాగా సహాయం చేయమని కోరుచున్నాం. నీ బిడ్డలను ఆదరించండి, బలపరచండి, వారి కన్నీరును తొడవండి. ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో యేసునామమున వాళ్ళ ప్రతి పరిస్థితుల్లో వారు జయము కలుగునుగాక అని పలుకుతున్నాం. వాళ్ళని ఆశీర్వదించండి, కృప చూపించండి. వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో, ప్రతి నిరుత్సాహంలో, ప్రతి ఓటమిలో దేవా, ప్రతి విధమైన నిందలో, ప్రతి వ్యాధిలో మీరు తోడుగా ఉండి గొప్ప విజయాన్ని దయచేయండి, గొప్ప కృపను దయచేయండి, గొప్ప సహాయం దయచేయండి. ప్రతి శత్రుక్రియలను లయపరచండి. మీ కృపతోడుగా ఉంచి సహాయం చేసి నీ బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించి గొప్ప ఆదరణ కృపను మీరు దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఆదరించి ఉన్నట్లయితే స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కు తప్పక కాల్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. మీ ప్రతి నిరుత్సాహము, ప్రతి నింద, మీరు కాలు జారే పరిస్థితుల్లో దేవుని యొక్క కృప, అదృశ్యమైన హస్తము నిన్ను ఆదరించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చే వారం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.